నిన్న ఎపిసోడ్ చూసాక ఎంతమందికి బర్నీ గారికి తీరని అన్యాయం జరిగింది ఈ ఎపిసోడ్ లో అని అనిపించిందో కమెంట్ చేయండి. ఇది ఓన్లీ ఎపిసోడే కాదండి, లైవ్ మొత్తం చూసాక చెప్తున్నాను. బికాజ్ ఓన్లీ నిన్న ఎపిసోడ్ చూసాక మనకి అక్కడ ట్రయాంగిల్ టాస్క్ అయిపోయాక తనూజ ఎందుకు వాయిస్ రైజ్ చేసింది అన్న క్వశ్చన్లు చాలా ఉన్నాయి. అప్పటికి ఇంకా లైవ్ కంప్లీట్ అవ్వలేదు. బట్ లైవ్ చూసాక తనూజ కరెక్ట్ పాయింట్, అంటే మిగతా హౌస్ మేట్స్ అందరు కళ్ళు మూసుకున్న తనూజ కరెక్ట్ పాయింట్ పెట్టింది అని లైవ్ చూసాక ఎంతమందికి అనిపించిందో కమెంట్ చేయండి. ఇంకా అసలు రీతు ఆడిన గేమ్ అది స్ట్రాటజీనా? సంచాలక్గా సంజన గారు ఇంత డిజాస్టర్ గా ఫెయిల్ అవుతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాస్ మొన్న ఎంత సమన్యాయం చేశారు. ఈసారి ఫస్ట్ కన్ఫ్యూజ్ అవడంలో అర్థం ఉంది, కానీ తర్వాత తెలిసాక కూడా ఆవిడ స్టాండ్ తీసుకోకుండా ఓకే లైట్ తీసుకున్నట్లు ఇచ్చేశారు అని లైవ్ చూసాక అనిపించింది. ఇంకా అసలు బర్నీ గారికి కళ్యాణ్కి అంత గొడవ జరిగే సిచ్యువేషన్, ఆ షూ సైగ చేసే అక్కడ దాకా వెళ్లాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, ఇవంతా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అండ్ ప్రీవియస్ వీడియోలో నేను చెప్పున్నాను, ఆ లింక్ కూడా మీకు లాస్ట్ లో ఇస్తానండి, ఎవరైనా చూడని వాళ్ళు వెళ్ళి చూడండి. సో వీడియో అయితే కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేసి కొంచెం ఏదేంటి ఎంకరేజ్ చేయండి. ఇంకా స్కిప్ చేయకుండా చూడండి, సుత్తి లేకుండా కంప్లీట్ చేసేస్తాను తొందరగా ఈ వీడియోని. సో ఏంటంటే నిన్న టాస్క్ రీతు వర్సెస్ బర్నీ గారు పెట్టింది. అక్కడ క్లియర్ గా ఇన్ని రోజులు మన బిగ్ బాస్ ఏంటంటే ప్రోమోల్లో మనల్ని మిస్లీడ్ చేసేవాళ్ళు, అంటే ఏంటంటే ఎక్కడ కట్ చేయాలి ఎక్కడ ప్లే చేయాలి అనేసి. బట్ నిన్న ఎపిసోడ్ లో కూడా అలాగే జరిగింది. అందుకే అక్కడ తనూజ లాస్ట్ లో ఎందుకు రైజ్ చేయడము అనేసి అన్నారు. బికాస్ నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఒక పాయింట్ చెప్పాను, ఒకవేళ అదే స్ట్రాటజీ అయితే మాత్రం మనం ఏం చెయ్యలేము, మేబీ అది రీతు స్ట్రాటజీ ప్లే చేసిందేమో అనేసి. కాకపోతే లైవ్ చూసాక నాకు అర్థమైంది అది కార్పెంటర్ ఇష్యూ కాదు, ఇంకేది కాదు, గేమ్ లో ఉన్న లాజిక్కే అది. ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్స్ లో చాలా వెరైటీస్ ఉంటాయి. నేను వీడియోలో చెప్పాను కదా, ఇప్పుడు ఇలా ఉండి లెంత్ ఎక్కువ ఉన్నా కింద 3 యాంగిల్స్ ఉన్నాయి అంటే దాన్ని ట్రయాంగిల్ అనే అంటారు. కానీ అక్కడ బిగ్ బాస్ క్లియర్ గా చెప్పింది ఏంటి, సేమ్ షేప్స్. ఆల్రెడీ షేప్ అంటేనే ట్రయాంగిల్, సేమ్ అని చెప్పారు అంటే సేమ్ షేప్స్ ఉన్నవి పెట్టాలి. మనకి ఎపిసోడ్ లో కట్ చేసింది ఎక్కడ, తనూజ పాయింట్ రైజ్ చేయడం, బర్నీ గారు ఇంకా ఓకే ఇది కాదు కాదు అనేసి. బట్ లైవ్ లో మొత్తం చూసాక ఏంటంటే అలాంటి ట్రయాంగిలే సేమ్ ఒకటి ఉంది. అలాంటప్పుడు ఇంక అక్కడ అయిపోయినట్లే కదా. బర్నీ గారు కూడా ఇంకా అది కాదు అన్నప్పుడు వెళ్తున్నారు వెతకడానికి, అంటే ఆయనది గేమ్ కంప్లీట్ చేద్దాం అన్నట్లు స్టార్ట్ చేస్తున్నారు. బర్నీ గారికి ఆల్రెడీ వీళ్ళ ముగ్గురు టార్గెట్ చేసి ఆయన్ని గేమ్ నుంచి తొలగించేయాలనేసి సాయ శక్తుల వీళ్ళ స్ట్రాటజీలు మైండ్లు అన్ని ఉపయోగించేశారు. బట్ ఈ రోజు రీతు ఆడిన గేమ్ కి మాత్రం ఎందుకు క్వశ్చన్ చేయలేదు? తనుజ మాత్రం గట్టి క్వశ్చన్ చేసింది. ఎందుకంటే తను రేస్ చేశాక ఎవరు ఆ ట్రయాంగిల్ అలా ఉంది అందరూ చూశారు, బట్ ఎవరు క్వశ్చన్ చేయలేదు. ఇంకొకటి ఏంటంటే రీతు చేసిన బ్లండర్ మిస్టేక్, అంటే ఇన్ని కెమెరాలు, మొన్న అనింది కదా నామినేషన్స్ లో 100 కెమెరాలు ఉన్నాయి సార్, నేను ఏం తప్పు చేశానో చూపించండి అనేసి. ఈ వీకెండ్ చూపిస్తారమ్మా, ఏం భయపడకు, ఖచ్చితంగా వీడియోలు ఉన్నాయి, నువ్వు చేసిన పనులన్నీ క్యాప్చర్ చేశారు. టాస్క్ గురించి మాట్లాడుతున్నానండి నేను. సో ఏదైతే ఉందో ఇంకా మళ్ళీ బర్నీ గారు పాయింట్ రైజ్ చేశాక ఫినిష్ చేద్దాం అనుకున్నప్పుడు అసలు రింగ్ దాచిపెట్టడం ఏంటి, బర్నీ గారు వేసిన రింగ్ దాచిపెట్టడం ఏంటి, అసలు ఎక్కడన్నా దీన్ని స్ట్రాటజీ అని అంటారా? అది షర్ట్ లో దాచిపెట్టుకోవడం ఏంటి? సంజన గారు చూశారు వదిలేశారు, మళ్ళీ అడిగాక 5 సెకండ్స్ తర్వాత వదిలేసింది. అంటే 5 సెకండ్స్ అయినా కూడా ఇక్కడ లాసే. 1 సెకండ్ లో గేమ్ పోయింది కూడా ఉంది. ఇప్పుడు ప్రేరణ వర్సెస్ తనూజ యోధరాలు వచ్చి టాస్క్ ఆడినప్పుడు అవి వేస్తూ ఉన్నారు, ఎప్పుడు పడుతుందో తెలీదు, సెకండ్స్ లోనే కదా మిస్ అయింది. మేబీ ఆ టైంకి లేదని ఓకే సంజన గారు మళ్ళీ ఆ రింగ్ ఏదో తెచ్చి, ఆల్రెడీ వేసిన రింగే తెచ్చిచ్చారు. బట్ ఆ రింగ్ ఏమైంది, గేమ్ పాజ్ చేసే ఆప్షన్ కూడా అక్కడ ఒకటి ఉంది యాజ్ ఎ సంచాలక్గా, బట్ అదేమీ చేయలేదు. ఓకే, బర్నీ గారు ఎక్కడ ఫీల్ అయ్యారంటే, అంటే గేమ్ విన్ అయ్యాక ఈయన ఓడిపోయినా కూడా గట్టిగా ఆడి గెలిచావు అనేసి రీతుని అప్రిషియేట్ చేశారు. బట్ కానీ ఇంత ఇంత ఇదేంటి, ఇంత స్ట్రాటజీ, ఇంత ఇదేంటి అన్ఫేర్ గా ఆడడమా? అక్కడికి చెప్తూనే ఉన్నారు, అంటే డెమాన్ కూడా ఒక పాయింట్ రేస్ చేశాడు, ఐ మీన్ సర్కిల్ లో కూడా హోల్ ఉంది ఏదని, బట్ అది కనిపించట్లేదు, చాలా చిన్నదిగా ఉంది. ఇక్కడ రీతోది కూడా కరెక్ట్ గా లేదు కదా. అండ్ రింగ్ దాచిపెట్టడం మెయిన్ అన్ఫేర్ చేయడం, అసలు టాస్క్ లో అది చేయడం నిజంగా కరెక్ట్ గా అస్సలు కరెక్ట్ కాదు. అదొకటి చేసిందా. తనూజ రేస్ చేసే వరకు ఎవరు చూడలేదు, ఇంకా తనూజ సంచాలక్ మీద ఓన్ పడిపోయింది అంటే అక్కడ రేస్ చేసింది. బట్ తర్వాత కూడా
ఇదంతా జరిగాక కూడా బిగ్ బాస్ డెసిషన్ అడిగితే రీతు విన్నర్ అని అనౌన్స్ చేశారు. మరి ఆవిడ అంటే సంచాలక్ డెసిషన్ చేంజ్ చేసుకుంటే నీకు నిలకడలేదు అంటే ఈవిడ నెగటివ్ అవుతుందని ఆలోచించారా? మొన్న అంత సమన్యాయం చేసిన ఆవిడ ఈ రోజు ఎందుకు యాజ్ ఎ సంచాలక్ గా ఇంత డిజాస్టర్ చేశారు? ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే ఆ డంప్ యార్డ్ ఏదో ఉంది కదా, దాంట్లో కరెక్ట్ గా 6 ట్రయాంగిల్సే పెట్టలేదు. వేరేటి కూడా కొంచెం టాస్క్ అంటేనే అదే కదా, ఐ మీన్ ఆడే వాళ్ళని మిస్లీడ్ చేయాలి, వాళ్ళవి చూసి కరెక్ట్ గా చూసి పెట్టడమే టాస్క్ కంప్లీట్ చేయడం అంటారు. అక్కడ మళ్ళీ వెతికిన తర్వాత కరెక్ట్ షేప్ ఉన్నవి కరెక్ట్ గా 6 ఉన్నాయి. అలాంటప్పుడు టాస్క్ ఎలా వ్యాలిడ్ అవుతుంది? అవ్వదు కదా. బట్ ఎలాగైతే ఏమి ఇక్కడ నిజంగా ఈ టాస్క్ లో బర్నీ గారికి ఓ మోతాదు ఏం కాదు, అన్యాయం జరిగిందనే చెప్పుకోవాలి. నాకైతే నిజంగా నిన్న బర్రీ గారికి అన్యాయం జరిగిందని అనిపించిందండి. మీకు ఎంతమందికి అనిపించింది చెప్పండి. అంటే రీతు రింగ్ దాచిపెట్టడం కరెక్టా? ప్రీవియస్ గా ఐ మీన్ నాకు కామెంట్స్ లో కూడా వస్తున్నాయి, అంటే రీతు బాగా ఆడింది అనేసి. టాస్క్లు బాగా ఆడలేదని ఎవరు చెప్పలేదండి. కాకపోతే ఈ పర్టికులర్ టాస్క్ లో అన్ఫేర్ చేసింది అని చెప్తున్నాం. ఓకే, తర్వాత వాయిస్ రైజ్ చేశాక కూడా అనలేదు. ఇంకా బర్నీ గారికి అక్కడ ట్రిగర్ అయ్యారనమాట. అంటే ఇదేమి నార్మల్ కాదు కదా, నేను ఎప్పుడు సంచాలక్ డెసిషన్ అనేసి నేను లైట్ తీసుకున్నాను, ఎప్పుడు సంచాలక్ డెసిషన్ నేను క్వశ్చన్ చేయలేదు. బట్ ఇప్పుడు ఇది టికెట్ టు ఫినాలే సంజన గారు చూడండి అనేసి ఇంకా ఫస్ట్ నుంచి ఆయన తవ్వుకుంటూ రావడం, కళ్యాణ్ మధ్యలో రావడం కరెక్టే కదా. అప్పుడు అంతే, డెమోన్ ఉన్న టాస్క్ లో రీతు అన్ఫేర్ చేయడం వల్ల ఆయన కెప్టెన్సీ రేస్ నుంచి వెళ్ళిపోయాడు. ప్లస్ ఆ షూ సైగ చేయడం అనేది అది తనూజాకే ఎందుకు చూపించారు, ఆడియన్స్ కి మాత్రమే చూపించారు, కళ్యాణ్కే చూపించి ఉండొచ్చు కదా అంటే అక్కడ ఏదో లాజిక్ ఉంది. బట్ అక్కడ క్లియర్ గా షూ సైగ చేయడం, నెక్స్ట్ డే నుంచి దాని మీద ట్రోల్స్ రావడం జరిగింది. సో ఆ పాయింట్ కూడా రైజ్ చేశారు. ఆయనకి బాధ ఉంటుంది కదా, టికెట్ టు ఫినాలే నుంచి వెళ్ళిపోయాను, మొన్న గేమ్ ఆడి డెమోన్తో ఆడి గెలిచి మళ్ళీ ఇప్పుడు ఆయన ఆల్రెడీ అనుకున్నాడు రీతుతో ఆడి ఓడిపోతే కొంచెం ఒకలాగా ఉంటది అనేసి. బట్ స్టిల్ పాపం ఫైనల్ గా అదే జరిగింది, దట్టు అన్ఫేర్ చేయడం వల్ల జరిగింది. ఎలాగైతే మీ ఇంకా సంచాలక్ డెసిషన్ ఇస్ ఫైనల్ కాబట్టి బర్నీ గారు అవుట్ ఆఫ్ ద రేస్ వెళ్ళిపోయారు అనమాట. మిగిలింది ముగ్గురు. వీళ్ళు అనుకున్నట్లే వీళ్ళే సాధించారు. బర్నీ గారిని ఎలాగైతే తీసేయాలనుకున్నారో మరి అది అన్ఫేర్ జరగడం వల్ల ఏదైతే కావచ్చు. అక్కడ రింగ్ దాచిపెట్టావు అనేసి అడుగుతుంటే రీతు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఉంది చూడండి, అబ్బో రింగ్ దాచిపెట్టడం తెలియకుండా మనం షట్లేకి వెళ్ళిపోదు కాదు. నేను అడగగానే ఇచ్చేసాను, టాస్క్ ఆగిపోయాకైనా కూడా ఆయన మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. బికాస్ అది ఎప్పుడైతే ట్రయాంగిల్ది కాదు అని తనూజ రేస్ చేసిందో రింగ్ దాచిపెట్టావు. ఎందుకు దాచిపెట్టావు? దాచిపెట్టాల్సిన అవసరం లేదు కదా, సంచాలక్ డిసైడ్ చేస్తుంది కదా. ఇన్ని కెమెరాస్ ఉంటే దాచిపెట్టేసి దానికి మళ్ళీ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది చూడండి. ఏదో మ్యాథమెటిక్స్ టాస్క్ లో చేసిన జోక్ లాగా అనుకుంటుంది తను, బట్ అది కాదు. నిజంగా ఫెయిర్ గా ఆడి గెలిచి ఉంటే మాత్రం బాగుండేది. మరి ఈ వీక్ ఒకవేళ ఏంటో పరిస్థితి చూడాలి. సుమనన్న ప్రభంజనం సృష్టించాడు కాబట్టి ఏం జరుగుతుందా, రీతు బోద్దా సుమనన్న బోతడా అనేది మోస్ట్లీ సుమనన్న అన్నట్లే ఉంది. ఫైనల్ గా అయితే నిన్న టాస్క్ లో బర్నీ గారికి అయితే అన్యాయం జరిగింది. ఇది అయిపోయాక కూడా ఇంకా మామూలుగా డిస్కస్ చేస్తుంటే కూడా ఇక్కడ ఇమాన్యువల్ వీళ్ళు సైలెంట్ గా ఉన్నారు. ఎందుకంటే ఇంకా ఇమాన్యువల్ వీళ్ళు రీతు గెలవాలనే కదా అనుకున్నాడు. ఇమాన్యువల్ కావచ్చు, కళ్యాణ్ కావచ్చు. కళ్యాణ్ అన్నాడు ఆ రింగ్ ఎందుకు గేమ్ అయిపోయాక ఎందుకు తీసావనేసి, అంటే అప్పుడు పడేసింది కానీ అసలు తీసి పెట్టడమే తప్పు అనేది ఇక్కడ పాయింట్ అనమాట. ఇది అయిపోయాక కూడా ఏదో సుమనన్నకి చెప్పుకుంటుంటే అంటే తనుజ అడుగుతుంది అనమాట, ఏంటి నానా నేను సపోర్ట్ చేయలేదా నీకు, సుమనన్న ఎవరు లేరా అంటే, అలా కాదమ్మా నువ్వే స్టాండ్ తీసుకున్నావు, నువ్వే సపోర్ట్ చేసినావని నేను సుమనన్నతో షేర్ చేసుకుంటున్నానమ్మా అని చెప్తాడు. అది మాత్రం నిజమే. ఇంతమంది ఉన్నారు, సంచాలక్ అబ్జర్వ్ చేయలేదు, మిగతా హౌస్ మేట్స్ అబ్జర్వ్ చేయలేదు, తను పాయింట్ రైజ్ చేసింది. దీంట్లో మాత్రం తనుజాకి నిజంగా అప్రిషియేట్ చేయాలి, తను రైజ్ చేసింది కాబట్టి ఇవన్నీ బయటపడ్డాయి. ప్లస్ ఇంకొకటి రీతు ఏం చేసిందంటే టాస్క్ స్టార్ట్ అయినప్పుడే ఐ మీన్ ఆ స్క్వయర్స్ అవి వెతుక్కుంటున్నారు కదా, డ్రమ్ముల్లో అలా ఇలా దాచిపెట్టేసుకుంది అనమాట. తన స్ట్రాటజీ తనది, ఓకే అది స్ట్రాటజీ ప్లే చేసుకుందన్నాం. బట్ కానీ రింగ్ దాచిపెట్టడం ఐ మీన్ రింగ్ దాచుకోవడం 100% కరెక్టే కాదు. ఇంకొకటి అది ట్రయాంగిలా కాదా అనే దానికి అది ట్రయాంగిలే, దాంట్లో నో డౌట్. ఇప్పుడు మనం మళ్ళీ వెళ్ళి అంత మ్యాథ్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. 3 ఎడ్జెస్ 3 యాంగిల్స్ ఉన్నాయంటే అది ట్రయాంగిలే. బట్ స్టిల్ ఏంటి అంటే సేమ్ షేప్ చెప్పారు కాబట్టి అక్కడ సేమ్ షేప్ లేదు. మరి దీన్ని ఎలాగైతే ఏమి
ఆల్రెడీ టాస్క్లు అయిపోయాయి, అన్యాయం అయితే బర్నీ గారికి జరిగిపోయింది. వీకెండ్ లో దీని గురించి మాట్లాడినా నిజంగా బర్నీ గారికి మళ్ళీ ఒక ఫెయిర్ ఛాన్స్ ఇస్తారా? కెప్టెన్సీ అప్పుడు డెమాన్ పవన్ ది అన్ఫేర్ గా జరిగింది అన్నప్పుడు మళ్ళీ ఒక ఫెయిర్ ఛాన్స్ ఇచ్చారు కదా, మేబీ మళ్ళీ అలా ఫెయిర్ ఛాన్స్ ఏమైనా ఇస్తారా, లేదా ఇంక ఇది అంటే జరిగిన అన్యాయం ఇలాగే కొనసాగుతుందా అనేది మాత్రం చూడాల్సింది. అండ్ ఇప్పుడు ప్రీవియస్ వీడియోకి నాకు చాలా ప్రీవియస్ వీడియోకి చాలా కామెంట్స్ వచ్చాయండి, మీరు లైవ్ చూసి చెప్పండి అనేసి. అప్పటికి ఇంకా లైవ్ కంప్లీట్ అవ్వలేదు, అది ఓన్లీ జస్ట్ ఎపిసోడ్ చూసాక అనిపించింది మాత్రమే రివ్యూ అప్లోడ్ చేశాను. సో అందుకే ఈ వీడియోలో క్లారిఫికేషన్ ఇచ్చాను అనమాట. నెక్స్ట్ మనం టాస్క్ ఏం జరిగింది, టికెట్ టు ఫినాలే ఎవరు దగ్గించుకున్నారు, అసలు ఎలా అయింది అనే దాని గురించి నెక్స్ట్ వీడియో చేయబోతున్నానండి. సో ఎవరన్నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.